పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. నీవిచ్చిన విత్తనాలు, నీవిచ్చిన వాక్యం, వాటిని నా జీవితకాలం అంతా తెలుగుదేశం అంతా, దేశాల్లో, ఢిల్లీలో, బాంబేలో అనేక దిక్కులు చల్లించావు. ఇంకా ప్రభ ఈ 3 సంవత్సరాలు కూడా బిడ్డలు సహకరించారు. సంఘం ఇదిగో ప్రభ అనేకులు నా కొరకు ప్రార్థన సహకారం అందించారు. ఈ పనులు కుదురుతాయి, నాకు మంచివిచ్చి మరలా నీ వాక్యంలో తగ్గకుండా చెప్పగలిగే శక్తిని ఇస్తావు. చేసిన బిడ్డలు చూపించండి. నా నోటి మాటలు హృదయగాను నీ దృష్టికి అంగీకారంగా వాడుకోనమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు మనకిచ్చిన రక్షణ సువార్తకు పునరుద్ధానము ఒక మంచి కిరీటం లాంటిది. అది ఒక పునాది లాంటిది జీవితానికి. కాకపోతే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శిలువ పునరుద్ధానం కూడా ఒకే కార్యక్రమం. శిలువ పునరుద్ధానం కూడా ఒకటే కార్యక్రమం. శిలువ లేకపోతే పునరుద్ధానం విలువ లేదు, పునరుద్ధానం లేకపోతే శిలువ యొక్క విలువ లేదు. మానవుడు పాపములో ఉండగా, ఎవరు ప్రభుదాస్ ఒక్కరే కాదు, నువ్వే కాదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన కృపను పొందలేకపోతున్నారు. మానవ జాతి అంతా కూడా చెడిపోయింది ఆజ్ఞాతిక్రమం ద్వారా. అవ్వ చేసిన ఆ పని ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం మనం చెడిపోయి ఉంటే వెతుక్కుంటూ ఆయన శరీరధారి అయి ఒక స్త్రీ గర్భంలో ఒక చిన్న బాలుడిగా వచ్చి ఆ శిలువ యాగంలో మన దోషాలు, మన పాపాలను క్షమించడానికి రక్తాన్ని బలి చేశాయి. అది మనం చాలాసార్లు చెప్పాను. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదానం. మన పాపాలు కడగటానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన పునరుద్ధానుడు కాకపోతే మన పునరుద్ధానం లేదు. పాపాన్ని తుడిచివేశాడు, మరణపు ముళ్ళును విరిచివేశాడు. మరణపు ముళ్ళును విరిచివేశాడు. క్రైస్తవుడు ఎవడైనా నేను చచ్చిపోయి నరకానికి పోతాను అనుకుంటే వాడు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే నేనే పునరుద్ధానము, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. మీరు చెప్పాలి మరి అన్నాడు అంటే నీకుందా? చచ్చిపోలేనని ఈ గుడారం చొక్కా వదిలినట్టు వదిలేస్తాం. ఇది భారం. వయసు పెరిగే కొలది శరీరం భారం. ఈ శరీరం చాలా భారంగా అయిపోతుంది. కాళ్ళు నడవు, కళ్ళు నడవు, కళ్ళు కనపడవు. ఈ భారమైన శరీరాన్ని, ఈ చొక్కాను వదిలేస్తాం, మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. ఇది మనకు జరిగే గొప్ప అత్యున్నతమైన గొప్ప సంగతి. పోయినసారి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేసుకున్నామంటే మరణమే మానవ జీవితానికి అంతం కాదని, రూపాంతరం చెందుతామని తెరవబడిన సమాధి మనకు ఒక సాక్ష్యంగా నిలబడింది. అది చూసాం, సమాధి తెరవబడటం చూసాం. రెండవది ఏంటంటే రెండవ విషయాన్ని కూడా మనం ధ్యానించాం. ఏంటి ఆ ధ్యానించింది ఏంటంటే అవిధేయత, అవిశ్వాసం, కనులు మూసుకొని పోవటం, లోకాన్ని చూడటం, ఆ నేత్రాశ ద్వారా శరీరంలో అహంకారం రావటం. కొంచెం డబ్బు పెరిగిన అహంకారమే, బలమున్న అహంకారమే, విద్య ఉన్న అహంకారమే. ఈ అహంకారపు నేత్రాలు మన జీవితాన్ని చెడగొడుతూ ఉంటే ఆయన ఏం చేశాడే అంటే మన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవబడ్డాయి. ఇందాకనే చూసాం లోకాసు వార్తలు. యేసును వారు పోస్ట్గా పిలిచారు. ఎంఐ మార్గంలో సిల్వర్ గురించి మాట్లాడుకుంటా పోతున్నారు. ఇంకా వెళ్ళిపోబోతుంటే దేవుని బలవంతం చేసి ఇంటికి తెచ్చుకున్నారు. ఆ రొట్టెను ఆయన చేతికి ఇచ్చారు. ఆ రొట్టె విరుచుతూ ఉంటే వారి కళ్ళు తెరవబడ్డాయి. ఆయన నువ్వు ఓస్ట్గా చేస్తే నీ ఇంటికి, నీ హృదయానికి, నీ సంఘానికి ఎవరయ్యా పెద్ద గెస్ట్గా తేవద్దు. ఆయన్ని ఓస్ట్గా చేసుకున్నట్లయితే నీ కళ్ళు తెరవబడతాయి. ఓస్ట్ అంటే ఏంది? అధికారి, అధిపతి, యజమాని. మన గృహానికి, మన సంఘానికి ఉంచితే
మన కన్నులు తెరవబడతాయి, మనం ఆత్మీయతను చూడగలుగుతాం. లేకపోతే మనకు అంత హేళనగానే ఉంటుంది, బ్రతుకు కూడా హేళన అవుతుంది. రెండవది ఈ అయిపోయినాక ఈరోజు ఏం చూస్తున్నామంటే మూడవది వారు హృదయం, అది హృదయం మండిపోయిందట, అది తెరవబడింది. మండిన హృదయం అంతా మండిపోయి చేర్చుకోబడింది. దారిలో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే మన హృదయంలో మంట పుట్టలేదా అంటారు. వారు హృదయం తెరవబడాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ హృదయము మన మానవ జీవితం అంతటి కేంద్రమైంది, మానవ జీవితానికి అంత కేంద్రమైంది. ఈ హృదయంలో ప్రేమ ప్రవహిస్తుంది, ద్వేషం ప్రవహిస్తుంది, ఈ ప్రేమలో ఈర్ష్య ప్రవహిస్తుంది, అసూయ ప్రవహిస్తుంది. ఇంకొకడు నాకంటే గొప్పడు కాకూడదు, వాడు 10 రూపాయలు ఇస్తే పెద్దోడు అయిపోతాడేమో, వాడిని అవసరాలనుకుంటాం. ఈ హృదయంలోనే అబద్ధాన్ని చేస్తుంది. హృదయంలో నుండి చాలా చెడ్డది బయటకు వస్తుంది. ఈ హృదయం ఘోరమైన వ్యాధి గలది అంటాడు ఇర్మియా గ్రంథంలో, చాలా వ్యాధి గలది అంటాడు. కొన్నిసారి మనం చూసాం, మళ్ళా చూద్దాం, మళ్ళా మత్తయిలో చూద్దాం. ఒకసారి మనం చూస్తే మార్కు సువార్తలోకి వస్తే, మార్కు సువార్తలో హృదయాన్ని గురించి రాస్తూ ఏమంటాడు అంటే, అది 7:21లో మనం చూస్తే ఏముంటుందంటే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం. తిండికి రాకపోయినా అహంభావం, తిండి ఎక్కువైనా అహంభావం. ఏం చూసుకునే అహంభావమో, రేపు శాస్త్రమని తెలీదా వాడికి? అహంభావం, అధికార దాహం, ఇంకా ఏమంటాడో చూడు, అవివేకం. ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వచ్చేస్తాయంట. ఎంత భయంకరమైందో హృదయం, ఎంత భయంకరమైందో. ఇది చెడిపోయే దేవుడు మానవ జాతిని పాడు చేయాలనుకుంటాడు. ఒకసారి మనం ఆదికాండంలోకి వస్తే, ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందో చూడండి. 5కు పోదాం. నరుడు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏం చేశాడు? సంతాపం. కాకిని చేసినందుకు సంతాపపడలా, పందిని చేసినందుకు సంతాపపడలా, ఎలుకని చేసినందుకు, చీమని చేసినందుకు సంతాపపడలా. నరుల హృదయము కేవలము బాల్యములో నుండే చెడ్డదంట. అది చెడిపోయింది. అది మున్సిపల్ గుంట కంటే అశుభ్రమైన గుంటగా మారిపోయింది. చాలామంది ఇంకా వరుసగా చేస్తారు, ఎక్కడెక్కడ ఏం తెచ్చుకొని పోసుకుంటారు, ఎక్కడెక్కడియో కావాలనుకుంటారు. దేవుడు ఇచ్చినవి కాకుండా బయట అన్నీ తెచ్చుకొని కంపు కొట్టించుకుంటారు, జీవితాన్ని భయంకరమైనదిగా చేసుకుంటారు. అది చాలా చెడుటైన హృదయమని మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత అందులోనే 8వ అధ్యాయానికి ఒకసారి వద్దామా? 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 8వ అధ్యాయం ఒకవేళ మనం చూస్తే 8వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు ఇంకను ఇంపైన సువాసన ఆగ్రహించును అని రాస్తూ, నరుల హృదయాలోచన వారి భార్యములో నుండి చెడ్డది. మళ్ళా అక్కడ కూడా రాస్తాడు, నరుల ఆలోచన భార్యములో నుండి చెడ్డది అని రాస్తాడు. కాబట్టి ఈ చెడ్డ హృదయము మన జీవితాన్ని నరకానికి రాకూడదు. ప్రసంగం ఏమంటాడో చూడండి, 9వ అధ్యాయం 5వ వచనంలో 9:5లో ఏమంటాడంటే, అందరికీ ఒకటే గతి సంభవించును, లోకమందు జరుగు వాటినన్నిటిలో ఇదియు బహు దుఃఖకరము. అయితే నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది కదా, నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారు హృదయమందు ఏముందంటాడు? వెర్రితనం. అంటే తాను అనుకున్నదే కరెక్ట్,
తాను చేసిందే కరెక్ట్, తన చిత్తమే కరెక్ట్. దేవుని మందిరానికి కూడా గంతలేదు, దేవుని మందిరాన్ని కూడా పాడు చేయాలనుకుంటారు. మనలో హృదయంలో వెరితనం ఉందంట. ఈ వెరితనం ఏం చేస్తారో చూడండి. అక్కడ వెరితనం ఉంటే ఉన్నది ఏం చేస్తుంది? ఆ వెరితనం బ్రతుకాలమంతా వాని హృదయం ముందు వెరితనమును, తరువాత వాడు మృతుల యొద్దకు పోతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోతాడు. ముందేమో ఆ వెరితనం. ఒకవేళ మన హృదయంలో వెరితనం ఏమన్నా ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాల్సిన వారిపై ఉంటూ ఉన్నాం. తర్వాత హృదయంలో ఇంకా ఏముందంటే కురచతనం. చాలామంది హృదయం కురచ. నా కుటుంబం వరకు సౌఖ్యం చూసుకోవాలా, అబ్బా భయంకరం. ఆఖరికి ఆ కుటుంబాలు చెడిపోతాయి, మన సంతానానికని పాడైపోతాయి. నా కులం, నా మతం, నా ఊరు, నా బంధువు, కురచతనం. ఇప్పుడు మనం మొదటి వృత్తాంతం 4వ అధ్యాయంలోకి వస్తే 10వ వచనంలో ఒక అతను కనపడతాడు మనకు, ఎబ్బేజు అని. 4:10 తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండేను, కానీ ఇతనికి ముందు ఘనత లేదు. ఇతను కనేటప్పుడు తండ్రి చాలా వేదన పడింది. తల్లి చూశారు అక్కడ, వేదన పడి తన కంటినని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేశం గురించి బలపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అక్కడ మాతృభాషలో ఏంటంటే నా హృదయాన్ని విశాలం చేయి. నా హృదయానికి సరిహద్దులు వద్దు, నావాడు తనవాడని సరిహద్దులు వద్దు, నా దేశం వేరే దేశం అని సరిహద్దులు వద్దు. ఎందుకంటే మన అందరం కలిసి ఒకే వధువుగా పరలోకానికి వెళ్ళాలి. ఇక్కడ ఆ భేదం ఉండి పరలోకానికి వెళ్తాం. ఇక్కడ సౌభాత్రం లేకుండా, సౌశీలత లేకుండా, సమానత్వం రాకుండా, అవతలోడు నా పొరుగువాడు అనుకోకుండా నీవు నేను పరలోకానికి వెళ్తాం. ఓహో, ప్రార్థన చేసి వెళ్తామా? మందిరానికి వస్తే వెళ్తామా? చూసారా, ఒకసారి మందిరానికి వచ్చిన యాజకుడు ఏమయ్యాడు, పరిచర్య చేసే యాజకుడు ఏమయ్యాడు. ఒకడు దొంగలతో కొట్టబడి ఉంటే వాళ్ళ హృదయం కూర్చైపోయింది. వాడిని చూస్తున్నారు కానీ వాడు మావాడు కాదు. వాడు చూస్తున్నాడే కానీ వాడు ఎందుకు యెరూషలేము నుంచి చేరుకోకెళ్ళాలా? వాడితో మాకు పని లేదు, వాడికి మేము సహాయం చేయాలి. కానీ వాడు మందిరంలో గొప్పోళ్ళు, మందిరంలో యాజకులు, మందిరం అంటే వాళ్ళకి అంత ప్రేమ. మందిర పిచ్చోళ్ళు వాళ్ళు, దేవుని పిచ్చి దేవుని ప్రేమ వాళ్ళు లేదు. యేసుమంతైనా దేవుని ప్రేమ లేదు. ఆ లేవీడేదో పరిచయం చేయడానికి వెళ్ళిపోయాడు. సమరయుడు అంటే బెలివేయబడ్డవాడు, బెలివేయబడ్డవాడు. క్రీస్తు శకం 376వ సంవత్సరం అశూరీయులు ఇశ్రాయేలును జయించి బానిసలుగా తీసుకొని పోయి వారి భార్యలను ఉంపుడు గత్తలుగా ఉంచుకొని పుట్టబడిన రోత సంతానం. ఆ సంతానంలో నుంచి వచ్చిన ఒక సమరయుడు మంచి సమరయుడని తీసుకున్నాడు. వాడు తన వాహనం మీద తన నూనె, తన డబ్బులు ఖర్చు చేసి ప్రతిఫలాపేక్ష లేని ప్రమాదం. చూసావా, ప్రతిఫలాపేక్ష. వాడికి వస్తే మనకేమి ఇస్తాడు? వాడి ఖర్చు పెడితే మనకేమొస్తుంది? ప్రతిఫలాపేక్ష లేదు. మళ్ళా అక్కడ వదిలిపెట్టి పుట్టగిడు ఇంట్లో ఏమంటాడు తెలుసా? ఇతను ఎంత ఖర్చు చేస్తే అంత మరలా నేను వచ్చి తీరుస్తా. ఎంత హృదయం అది, విశాలమైన హృదయం. ఎవరికి విశాలమైన హృదయం ఉందో దేవుడు వారిని హాయిగా ఆశీర్వదిస్తాడు. మన హృదయాలు కూర్చగా ఉంచుకోవడం అనేది చాలా తప్పు. మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకుంటాం. ఇక్కడ యేసు ఇంకా ఒక దిక్కన చెప్పాడు, మీరు ఇంటి దగ్గర చూసుకోండి, ఇది ఎందుకంటే టైం రాదు. మత్తయి సువార్త రాసుకోండి 15:17-20. మత్తయి 15:17-20. అక్కడ కూడా ఇదే హృదయంలో ఉన్న రోతంతా రాస్తారు. ఆ హృదయాంత రంగములో ఆయన కొండ మీద చెప్పిన ప్రసంగంలో ఏంటంటే ఒక చక్కని మాట చెప్పాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. అంటే
హృదయ శుద్ధి లేకపోతే మనం కూడా దూరంగా ఎప్పుడన్నా అనుకున్నామా? ఎప్పుడన్నా తలంచామా? గుడికి పోతే కాదురా, గుడికి పోతే కాదు, బైబిల్ చదివితే కాదు, ప్రసంగం చేస్తే కాదు, నా హృదయము విశాలంగా లేకపోతే, శుద్ధిగా లేకపోతే నేను దేవుని చూడలేను. దేవుని చూడలేనంటే ఇంకెక్కడ చూస్తాడు వాడు? నరకాన్ని చూస్తాడు. చూసారా? యేసుక్రీస్తు పర్వతోన్నత ప్రసంగం అంటారు దాన్ని. ప్రపంచంలో దానికంటే పెద్ద ప్రసంగం లేదు. అమెరికాలో చికాగోలో దగ్గరికి వెళ్తే ఇంకొక చిన్న ప్రాంతం వస్తుంది, మూడీ అని ఒక పెద్దది ఉంటుంది. అక్కడ నేను ఎంచలేకపోయాను. కొండ మీద ప్రసంగంలో రాయబడ్డ పుస్తకాలంతా ఒక లైబ్రరీగా ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయో ఆ ఒక్క దాని కోసం. అంత పెద్ద ఆధ్యాత్మికమైన లోతు కలిగిన ప్రసంగం, కొండ మీద ప్రసంగం. అందుకే ఆఖరి ముగిస్తా అంటాడు, ఈ నా మాటలు వినే వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. వానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, రాకుండా పోవు జీవితంలో, శోధనలు కూడా వస్తాయి. అయినా వాడు పడ్డాడు, వాడికి దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం మనకు నడుపుతుంది. తర్వాత రోమాలోకి వెళ్దామా? రోమాలో ఒక మాట మనం చూద్దాం. రోమా పత్రిక 3వ అధ్యాయంలోనికి మనము 23 నుంచి చదివితే, 3వ అధ్యాయంలో 23 నుంచి మనం చదవగలిగితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. పూర్వం చేయబడ్డ పాపములు దేవుడు తన ఓల్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచుచు క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు ఈ నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడై యేసు విశ్వాసం గల వాడిని నీతిమంతుడుగా ఏం చేస్తున్నాడు? ఆయన తీర్చుచున్నాడు. మనందరం చెడిపోయి ఉంటే దేవుడు వచ్చి మనల్ని నీతిమంతులుగా, కరుణా సంపన్నత గలవాడై మన పాపాలను, మన హృదయాలను శుద్ధి చేసి ఆయనకు సహవాసంగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి సహవాసంగా ఉండటానికి? చర్చి పెద్దలక, పాస్టర్క? నో, యేసుక్రీస్తుకు. నీవు నేను యేసుక్రీస్తుతో అంటుకట్టబడాలి. నా యందు నిలిచి ఉండండి, నా మాటల యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండమంటాడు. మనం అంటుకట్టబడవలసిన యేసుక్రీస్తుకే. ఇది తాత్కాలికమైన భూలోక జీవితం. బతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, రాలిపోయి చచ్చిపోయే జీవితాలు. తర్వాత ఏ కులం రాదు, ఏ మతం రాదు, ఏ భర్త రాదు, ఏ భార్య రాదు, ఎవరు అంటారు. ఎక్కడికి వెళ్ళాలా నీవు ఇక్కడ హృదయ శుద్ధి కలిగి ఆయనతో సహవాసం చేస్తే ఆయన నిన్ను క్షమించాడు. దేంతో క్షమించాడు అంటాడు ఇక్కడ? ఓల్మితో. నేను క్షమించడానికి వీలు లేకపోయినా నా మీద ఆయనకు ఉన్న ఓల్మి. రెండో మాట ఏం వాడాడు? కృప. కృప అంటే ఏంటి? నిరుహేతుకమైన ప్రేమ. నన్ను ప్రేమించడానికి హేతువు లేకున్నప్పుడే నన్ను ప్రేమించాడు. దాన్ని ఇంకా మనం చూడాలంటే రోమా 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించింది. రోమా 5:8 మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కోసం చనిపోయాడు క్రీస్తు. ఇది ఆయన మన కోసం చేసిన గొప్ప ప్రేమ అని మనం తలంచవలసిన వారమై ఉన్నాం. లూకా 16:15 మన వేషధారతనాన్ని చూపిస్తాడు దేవుడు. 16:15 మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకొనుటకు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఆయన హృదయాలను ఎరుగుతాడు. మనుషుల కోసం కొన్ని పనులు చేస్తాం. కానుకలు వేసేటప్పుడు కూడా మనుషుల కోసం వేస్తాం, దేవుడి కోసం ఏది. వాళ్ళు చూసి మనల్ని గట్టి వాళ్ళు అనుకోవాలా, వాళ్ళు మన గుడికి డబ్బులు వేస్తున్నారు కదా, మా బాబా వాళ్ళ కిరీటాలు ఇవ్వాలనుకోవాలా. ఇవన్నీ మన హృదయంలో ఒక చెడు గుణంతో వేస్తాం డబ్బులు.
మనుషుల వరకు మనం చేస్తాం పని. సువార్త ప్రకటించిన మనుషుల కోసమే, ఏది చేసినా మనుషుల కోసమే. ఆయన హృదయాన్ని ఎరుగుతాడంట. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసం చేస్తున్నావా, మనుషుల కోసం చేస్తున్నావా? చూడండి, బాగా చూడండి. మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకుంటూ వారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మీ హృదయాలు ఆయనకు తెలుసు. మీరు ఏ విధంగా అన్ని చేస్తున్నారో ఆయనకు తెలుసు. మనుషులలో ఘనముగా ఎంచబడిన దేవుని దృష్టికి వాడు ఎవరవుతాడు? అసహ్యుడు. ఎప్పుడన్నా పనిచేసావు మనుషుల దృష్టికి కనపడాలని పనిచేస్తే నువ్వు ఏ బైబిల్ చెప్పు, ఎన్నన్నా ప్రార్థన చేయి, దేవుని దృష్టికి అసహ్యుడు. అదొక వేషధారతనం, భయంకరమైన పాపం. దేవుడు నీ హృదయాన్ని ఎరుగుతాడు. ఎరిగే దేవునికి భయపడి గీదించాలని నేను చెప్తూ ఉన్నాను. ఆయన ఎరిగినప్పుడు ఏం చేస్తాడు? ప్రేమించినప్పుడు. ప్రకటన 3:19 ఏమంటాడంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను. నీవు ఆయన గర్జించి శిక్షిస్తుంటాడు. ఆ శక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఇప్పుడే మనం పాడుకున్నాం. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను సహవాసం చేస్తాను. ఏంది? సంఘానికి చెప్తున్నాడు. సంఘము యేసుక్రీస్తు లోపల లేకుండా ఆరాధిస్తున్నారు. ఈనాడు చాలా సంఘాలు, మనుష్య సంఘాలు, మనుషుల యొక్క వేషభాషలు, కల్పనా కథలు, మనుషుల యొక్క తత్వాలు, మనుషుల యొక్క సంపాదన. చాలాసార్లు ఈ టీవీలలో చెప్తూ ఉంటారు, దశమ భాగం కోసం చాలామంది చెప్పి అంటే ఎవరు తింటున్నాం, ఎవరు తింటారు, సేవకు వాడుతున్నాం అంతే. దేవుడు మాకు ఇచ్చింది మేము తింటున్నాం. కాపరికి ఇవ్వాల్సిన బాధ్యత మీది ఉంది, మీరు తింటున్నాం. చాలామంది విదేశాల డబ్బులు, మనుషులను భయపెట్టి తెచ్చుకున్న డబ్బులు, సొంత గుడి ఉంటే ఏం చేయాలంటే గుడిలో డబ్బు పాస్టర్ గారిది కాదు, అది సంఘం ఖర్చు చేయటానికి దానికి ఒక బైబిల్లో నిర్మించబడ్డది. పేతురు యోహానులు ఏమంటారంటే, మేము ఎడతెగక ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం, ఆ డబ్బు కోసం మీరు ఏర్పాటు చేయండి మనుషులని, 8 మంచి మనుషులను ఏర్పాటు చేయండి. వారు ఆ డబ్బులు ఏం చేయాలి? పేదలకి, కాపరికి పోషించటం, ఇవన్నీ వాళ్ళ బాధ్యత. అది లేని బాధ్యత పోషించటం. ఆ సంచి తీసుకుని పోయేది నా బాధ్యత కాదు. ఆ సంచి నేను తీసుకోకూడదు. నాకు తినటానికి వాళ్ళు పెట్టాలి, నాకు అది మంద పెట్టాలి. నాకు చాలామంది జనాలు ఏం చేస్తున్నారు? సంచులు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనకు చాలా గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. చాలా తప్పు. ఏ సేవకుడైనా కానుకల దగ్గర ఆ కానుకలు తనగా వాడుకోవటం అనేది భయంకరమైన యాంటీక్రైస్ట్ పని. ఎందుకంటే చర్చికి ఒక అధిపతి ఉన్నాడు, చర్చికి ఒక కాపరు ఉన్నాడు, చర్చికి ఒక తండ్రి ఉన్నాడు, చర్చికి ఒక బాడీ ఉంది. ఆ బాడీ చేతిలో ఉంది. వారు నమ్మకంగా, న్యాయంగా, అందరికీ సమానంగా, పేదలకి దేవుని దృష్టిలో పనిచేయవలసిన వారు ఉన్నారు. కాబట్టి అది మనకు దేవుడు అనుగ్రహించింది. అంతేకాకుండా లోకాన్ని తెచ్చి సంఘంలో పెట్టేస్తున్నారు ఈనాడు. సన్మానాలు, ఒక వ్యక్తిని తెచ్చి సన్మానాలు చేస్తే ఏంటి? ప్రభు దినం, వాడు దేవుడైనట్ట. వాడేదో ₹1,00,000 ఇచ్చాడనుకో, ఎక్కడ దొంగతనం చేసి ఇచ్చాడో తెలియదు, ఎక్కడ అపకీర్తి చేసి తెచ్చాడో తెలియదు, ఎక్కడ దోచుకొని ఇచ్చాడో తెలియదు. ఎక్కడో ఒక రాజకీయ నాయకుడు వస్తే వాడికి దుప్పటి కప్పడం, శాలువా కప్పడం. చాలామంది జనాలు ఏం చేస్తున్నారంటే సన్మానశాలలుగా మార్చేస్తున్నారు దేవుని మందిరాలు. చూసారా? వాళ్ళేమో మొదట యేసు ప్రభు వచ్చినప్పుడేమో దొంగల గృహగా ఉంటే ఇప్పుడు సన్మానశాలలు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు అంటే దేవుని మందిరంలో దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడం కాకుండా ఆరాధన కూడా మన ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నాం. మన ఇష్టం ఆరాధన మన ఇష్టం. అందుకే అంటాడు వ్యర్థమైన ఆరాధన అంటాడు. ఎక్కడ? యోహాను సువార్త 15:6 వేషధారులారా మీరు నా మాట వినరు. నా సొంత మాటలతో చెప్తున్నా, మీ హృదయంలో నా మాటలు లేవు.
మీరంతా వ్యర్థమైన ఆరాధన, అరుపులతో అల్లరితో అబ్బా బాగా పాడుతా ఏం ప్రయోజనం? హృదయంలో నుంచే గానం రావాలి. కొలసి 3:16 హృదయంలో నుంచే పాట పాడాలి. హృదయం లేకుండా చేసే ఆరాధన అది ఆరాధన కాదు. ఇంకొకటి ఏంటంటే నీ కోరికను సిద్ధింపజేస్తాను, ఇది నీ హృదయ వాంఛను తీరుస్తానని కూడా కొన్ని బైబిల్లో ట్రాన్స్లేషన్ ఉన్నాయి. కొంతమంది ఆ మాట చెప్తారు, మీ హృదయ వాంఛ తీరుస్తాడు. అక్కడ పెట్టి ప్రార్థన చేయమంటాడు. ఎవడు చెప్పాడు? బుద్ధి తక్కువవాడు. అక్కడ పెట్టి నా హృదయ వాంఛను నా కోరిక తీరుస్తానని నేను ప్రార్థన చేస్తే నా కోరిక తీరిపోద్దా? ఎవరు చెప్పారు? అబద్ధాలతో మానవులను చెడగొడుతున్నారు. ఇది వినాలా? తీయండి 20వ కీర్తన, ఒకసారి 20వ కీర్తన తీయండి. ఆ కీర్తనలో ఆపత్కాలమందు యెహోవా ఇక్కడన్నీ కూడా సిద్ధింపజేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఆయన? నీ ప్రార్థనలన్నిటి యెహోవా సఫలపరచును. యెహోవా చూడ 6వ వచనం, యెహోవా తన అభిషిక్తులను రక్షించునని నాకు ఇప్పుడు తెలియదు. నువ్వు దేవుడి చేత అభిషేకించబడ్డవాడివి కావాలి కదా. రక్షణార్థమైన నీ రక్షణార్థము చూపును. నీ తన పరిశుద్ధాకాశములోనే ఆయన కొత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. ఎప్పుడు తీరుస్తాడంటే 3 మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఆయన ఆశ్రయిస్తే, మనం ఆయన ఆధారం చేసుకుంటే, మనం ఆయన అందు అతిశయిస్తే మన ప్రార్థన సఫలమవుతుంది, మన హృదయ ఆలోచన నెరవేరుస్తుంది. లేకపోతే చూడండి 8వ వచనంలో రాశారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడుతున్నాము. మనం దేవుని మీద ఆధారపడకపోతే మన హృదయం వాంచి లట్టినరు వేస్తాడు. ఏమి లేకుండా అదే రావాలనుకుంటాం. మనం ఏం చేయకుండా దేవుడు అన్నీ ఇవ్వాలనుకుంటాం. నో, వితౌట్ కండిషన్స్. ఆయన బ్లెస్సింగ్స్ ఏ కూడా ఇవ్వాలి. నువ్వు కొన్ని చేస్తే ఆయన ఇంకా ఎక్కువ చేస్తాడు కదా. మన హృదయ వాంఛలు నెరవేర్చాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే అది చేయాలి.